చాటున ఆఖరికి మరి హెలికాప్టర్ మీద పైనుంచి వెళ్తున్నా కూడా కింద కూడా ట్రాఫిక్ కంట్రోల్ చేసేవారు. అటువంటి పరిస్థితి దుస్థితి. కానీ ఈరోజు అధికారం కోల్పోయాక మళ్ళీ వేళ మేము వేసిన రోడ్ల మీద రోడ్డు మార్గం పెడుతూ ఉన్నాడు. మరి మళ్ళీ అబద్ధాలు అసత్యాలు ఊరికే వల్లి వేస్తూ ఉన్నాడు. అందుకే అడుగుతూ ఉన్నా, ఈవేళ ఏదైతే వెలిగొండకి సంబంధించి మరి రివ్యూ చేస్తూ ఉంటే ఏదైతే హెడ్ రెగ్యులేటర్ అంటే స్టార్టింగ్ అంటే శ్రీశైలం ఫ్లోర్ షో ఏదైతే ఉందో అక్కడ హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో ఆ హెడ్ రెగ్యులేటర్కి సంబంధించి ఇంకా వింగ్స్ కానీ రిటర్న్స్ కానీ రిటైనింగ్ వాల్ కానీ పూర్తి కాలేదు. అవి పూర్తి కాకుండా నీళ్లు కానీ వదిలితే రేపొద్దు టన్నెల్స్ కూడా ఎందుకంటే కంట్రోల్ కాక మొత్తం ప్రమాదంలో పడేటువంటి పరిస్థితి. అంటే అవి వెలుగుండే ప్రశ్నార్థం అయిపోయేటువంటి పరిస్థితి. మరి అటువంటి స్థితి ఉండగా నువ్వు జాతికి అంకితం అని ఎట్లా మోసం దగా చేశావు? సరే, హెడ్ రెగ్యులేటర్ దాటి కొంచెం ఫ్రంట్కి వస్తే మనకి టన్నెల్స్ 2 టన్నెల్స్ ఉన్నాయి, టన్నెల్ 1 టన్నెల్ 2. మరి టన్నెల్ 1 చూస్తే ఓకే, అందులో అంటే ఇంకా జస్ట్ 500 మీటర్స్ లైనింగ్ ఉంది, ఒక చిన్న పని. కానీ మేజర్గా ఆ టన్నెల్ 1లో దగ్గర 1.2 ల్యాక్స్ క్యూబిక్ మీటర్లు ఆ టన్నెల్ 1లో మరి రోడ్డు కింద ఫామ్ చేసుకున్నారు వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్కి. అంటే అది తొలగించాలంటే కనీసం 6 నుంచి 8 నెలలు పడుతుంది. అది తొలగించకుండా నీళ్లు వదిలితే వాటర్ ఫుల్ ఫ్లెడ్జెడ్గా పోవు. మరి అయినా సరే నువ్వు జాతికి అంకితం ఎలా చేసావు? ఆ టన్నెల్లో ఉన్నటువంటి 1,20,000 క్యూబిక్ మీటర్లు తీయకుండా. ఓకే, నెక్స్ట్ టన్నెల్ 2కి వచ్చాం. ఆ టన్నెల్ 2కు సంబంధించి ఏదైతే టన్నెల్ 1లో తవ్వినటువంటి మట్టి అంతా కూడా దగ్గర 2 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి మరి ఏదైతే ఆ టన్నెల్ 2కి ముందు వేసాం. అంటే రేపు ఆ 2 లక్షల మట్టి తీయకపోతే వాటర్ వదిలినా కూడా ముందుకెళ్ళేటువంటి పరిస్థితి లేదు. నెక్స్ట్ ఈ టన్నెల్ 2లోనే బెంచింగ్ అంటే ఏదైతే డ్రిల్ చేసి బ్లాస్టింగ్ చేయవలసినటువంటిది మరి ఏదైతే మరి యొక్క టన్నెల్ 2లో ఏదైతే ఉందో మరి అది కూడా దగ్గర మరి పెద్ద ఎత్తున, ఎందుకంటే అది కూడా 2 మీటర్స్ మందం ఉంది. అది కూడా మినిమం 6 to 10 months పడుతుందని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మేము రివ్యూ చేస్తూ ఉంటాయి ఏదైతే డ్రిల్ చేసి బ్లాస్టింగ్ చేసి ఏదైతే ఆ 1,00,000 క్యూబిక్ ఏదైతే రాక్తో ఉన్నటువంటిది అదంతా కూడా సాయిల్ అటువంటిది ఇంకా 6-8 months పడుతుందని చెప్పారు. మరి ఈ యొక్క బెంచింగ్ 1,00,000 క్యూబిక్ మీటర్లు చేయకుండా మరి ఎట్లా నువ్వు జాతికి అంకితం చేసావు? అంటే ఈయన ఎంత మోసం దగాలనేది ఇదే ఒక ఉదాహరణ అనేటువంటి విషయాన్ని. అదేవిధంగా టన్నెల్ 2లో ఇంకా 6.8 కిలోమీటర్స్ లైనింగ్ ఉంది. 6.8 కిలోమీటర్స్ లైనింగ్ అవ్వకుండా మరి నీళ్లు మరి వచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఎట్లా మీరు జాతికి అంకితం చేశారు? మరి ఇటువంటి దానితో పాటుగా ఇదే టన్నెల్ 2లో 12వ కిలోమీటర్ దగ్గర మరి ఏదైతే TBM మిషన్, ఎందుకంటే టన్నెల్ బోరింగ్ మిషన్ అని అక్కడ ఉండిపోయింది. అది ఎందుకంటే వివాదాల మధ్యన కోర్టులో స్టే ఆర్డర్తో ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ అక్కడ ఉండిపోయింది. టన్నెల్ బోరింగ్ మిషన్ అంటే ఏదో చిన్నది కాదు, 170 మీటర్స్ విడితది. అంటే ఆ మిషన్ తొలగించకుండా నీళ్ళు వెళ్ళేటువంటి మార్గం అసాధ్యం. అది అంటే అది ఏదైతే పాత ఏజెన్సీ ఇప్పుడు ఏజెన్సీ గవర్నమెంట్ కోర్టుతో ముడిపడి ఉంది ఆ విషయం అంతా కూడా. దాన్ని క్లియర్ చేసి ఆ యొక్క TBMను బయటికి తీసిన తర్వాతే మనకి నీరు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. అయినా కూడా ఆ పనులు ఏమీ చేయకుండానే మరి జాతికి అంకితం ఎట్లా ఈ జగన్మోహన్ రెడ్డి చేసి మోసం దగా చేశాడో ఈవేళ సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అంటే ఈ రకంగా టన్నెల్ 1 టన్నెల్ 2 అదేవిధంగా హెడ్ రెగ్యులేటర్ ఇన్ని పనులుండి పోని వీటిని దాటుకొని టన్నెల్ నుంచి బయటకు వస్తే ఎంత అధ్వానమైనటువంటి పరిస్థితి అంటే ఫీడర్ కెనాల్ ఇది 21.8 కిలోమీటర్ ఫీడర్ కెనాల్ ఇది. ఈ ఫీడర్ కెనాల్ చూస్తే నేను మొన్న కూడా ప్రత్యక్షంగా మేము కూడా చూసాం. అక్కడికి వెళ్ళేటువంటి మార్గం లేకపోతే మేము కూడా మోటార్ సైకిల్ మీద కూడా వెళ్ళాం. అవి కూడా వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎక్కడికక్కడ ఆ మట్టి అంతా కూడా సెలినిటీ మట్టి లేకపోతే క్వాలిటీ లేని మట్టి రెండు ఏదైతే ఆ కొండ వాళ్ళకి అట్లా కట్ చేసి అట్లా పక్కన బండ ఫామ్ చేశారు. అవన్నీ కూడా ఎక్కడికక్కడ తెగిపోయి మొన్న చిన్నపాటి వర్షాలు వస్తాయి అంటే 100-150 క్యూసిక్ల నీరు ఆ కెనాల్లోకి వస్తే ఆ గండ్లు పడిపోయి గ్రామాల మీదకి వెళ్ళిపోయింది నీరంతా.
మరి 100-150 క్యూసిక్ల వర్షపు నీరు వస్తేనే గండ్లు పడిపోయి గ్రామాల మీదకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితిలో ఫీడర్ కెనాల్ ఉంటే మరి రేపొద్దున 10-12 వేలు క్యూసిక్ల నీరు వస్తే అసలు ఒక్క అడుగు కూడా ముందుకెళ్లే పరిస్థితి లేదే. అంటే ఏదైతే ఆ ఫీడర్ కెనాల్కి సంబంధించి ఆ వీక్ సాయిల్ ఏదైతే ఉందో అక్కడ ఇప్పుడు అధికారులతో మాట్లాడితే 9 కిలోమీటర్స్ బాగా డెప్త్ ఏదైతే 21లో ఆ 9 కిలోమీటర్స్ ఖచ్చితంగా ఏదైతే వాల్ నిర్మాణం చేసి వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. మిగిలినంతా కూడా కెనాల్ అంతా కూడా లైనింగ్ చేయవలసిన పరిస్థితి ఉంది. అంటే 21.8 కిలోమీటర్లు కూడా లైనింగ్ వాల్ నిర్మాణం చేయకపోతే వెలుగొండ టన్నెల్ నుంచి వచ్చేటువంటి నీరు కాదు కదా, కనీసం వర్షపు నీరు కూడా ముందుకెళ్లే పరిస్థితి లేనిటువంటి స్థితిలో జాతికి నువ్వు ఎట్లా అంకితం చేసి మరి ప్రజల్ని మోసం దగా నువ్వు ఎట్లా చేస్తా ఉన్నావు? మరి ఫీడర్ కెనాల్ దాటుకుని మరి ఏదైతే నల్లమల సాగర్ రిజర్వాయర్ ఉంది, 53 టీఎంసీలు నిల్వ చేసేటువంటి రిజర్వాయర్, మరి ఆ రిజర్వాయర్కి నీళ్లు పోవాలని అంటే అక్కడ ఎవరైతే నీకు భూములు ఇచ్చారో మరి వాళ్ళకి R&R నీళ్లు ఇచ్చేటప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. మరి వాళ్ళ R&Rకి సంబంధించి 880 కోట్లు, అక్షరాల 880 కోట్ల రూపాయలు R&Rకి సంబంధించి నిర్వాసితులకు ఇవ్వాలి. నువ్వు 5 సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా నిర్వాసితులకి ఇవ్వకుండా మరి ఆ యొక్క రిజర్వాయర్లో నీటిని ఎట్లా నింపగలుగుతావు? ఎట్లా నువ్వు జాతికి అంకితం చేయగలుగుతావు? పోనీ నిర్వాసితులకు సంబంధించి కాలనీలు, పునరావాస కాలనీలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మరి ఆ పునరావాస కాలనీల్ని మనం డెవలప్ చేసి దానికి రోడ్స్, డ్రైన్స్, అదేవిధంగా అక్కడ స్కూల్స్, హాస్పిటల్స్ ఇవన్నీ ఫెసిలిటీస్ అంతా కూడా ఏర్పాటు చేయాలని పెట్టాం. అందులో రోడ్స్, డ్రైన్స్ కొంతమేర వర్క్ లేని పునరావాస కాలనీలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అయినటువంటి పునరావాస కాలనీ పనులు తప్ప నీ 5 సంవత్సరాల పాలనలో ఆ పునరావాస కాలనీకి ఒక్క అరబస్తా సిమెంట్ కూడా పని చేయనటువంటి నువ్వు మరి రేపు వాళ్ళు ఆ పునరావాస కాలనీకి ఎట్లా వెళ్తారా నిర్వాసితులు? మరి నువ్వు వాటర్ని ఎట్లా మనం నింపగలుగుతాం ఆ రిజర్వాయర్లో? అంటే ఏ మాత్రం కూడా అంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి 24x7 పని చేస్తే 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 1.5-2 సంవత్సరాల్లో పూర్తి చేయగలుగుతాము అనేటువంటి విధంగా మేము ప్రణాళిక చేసుకుంటూ ఉంటే మరి అది జాతికి అంకితం చేసేసి మరి వెలుగొండ నీళ్లు మరి ఉపయోగించుకోవట్లేదు వీళ్ళు అని ఈవేళ నీవు మాట్లాడడం, నీ యొక్క అవినీతి పత్రిక, నీ కరపత్రిక నీ మరి మాట్లాడడం చూస్తూ ఉంటే మరి అబద్ధాలను, అసత్యాలను ఎంత ఆరితేరిపోయినటువంటి వ్యక్తో ఈవేళ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకు మాట చెప్తున్నానంటే ఈవేళ 5 సంవత్సరాలు నీ పాలన చూసే ఈవేళ ప్రజలందరూ కూడా నీకు 11 సీట్లు ఇచ్చారు. దాని నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి. ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుని